मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం తరచుగా వింటూ ఉంటామండి. స్వధర్మే నిధనం శ్రేయః. మన ధర్మంలోనే మనం ఉండి ఎలా ఉన్నా పర్వాలేదు, అంటే కాస్త తక్కువగా ఆచరించుకున్నా కూడా పర్వాలేదు, కానీ పరధర్మం ఇతర మతాలకి వెళ్ళిపోవడం మాత్రం మంచిది కాదు. ఇతర మతాల్లో నువ్వు వెళ్ళి చేరిపోయి చాలా గట్టిగా వాటిని ఆచరించడం కంటే కూడా మన ధర్మంలోనే ఉంటూ కాస్త తక్కువగా ఆచరించుకున్నా పర్వాలేదు అనే అర్థం వస్తుందండి. ఈ సందర్భంలోనే మనం ఈ శ్లోకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. చాలామంది చెబుతూ ఉంటారు, ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటారు, వీడియోల్లో చెబుతూ ఉంటారండి. కానీ మొదటిసారిగా ఒక పెద్ద స్టార్ హీరో ఒక పెద్ద సినిమాలో ఈ డైలాగు చెప్పడాన్ని నేను విన్నానండి. ఆ స్టార్ హీరో బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. ఆ సినిమా అఖండ తాండవం, అంటే ద్వితీయ భాగం మాట అండి. 2-3 సంవత్సరాలకు పూర్వం అఖండ అనే సినిమా వచ్చిందండి. అది నేను చూశాను, 1-2 సార్లు చూశాను. అంత బాగుంది. హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని ఎంతో గొప్పగా చెబుతూ తీసినటువంటి సినిమా అది. తాజాగా వచ్చినటువంటి అఖండ తాండవం కూడా చెప్పాలి అని అంటే బోయపాటి శ్రీను గారు దర్శకుడు కావచ్చు, కథానాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సమైక్యంగా చాటి చెప్పింది ఒకటే. ఈ సినిమా ద్వారా హిందూ ధర్మం ఎంతో గొప్పది, హిందువుగానే జీవించండి, ఇది చెప్పడం కోసం సినిమా తీసినట్లుగా నాకు అనిపించిందండి. అసలు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశం అంతటికీ కూడా దిక్సూచిగా మారుతూ ఉన్నదా? ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అవే మాటలు అంటూ ఉన్నారు, తాజాగా వింటూ ఉన్నాం. ఇలా తీసినా కూడా, అంటే ఈ విధంగా హిందూ ధర్మాన్ని ఎంతో గొప్పగా చూపిస్తూ సినిమాలు తీసినా కూడా జనం చూస్తారు, బ్రహ్మరథం పడతారు అని చెప్పేసి తెలుగు వాళ్ళే నిరూపిస్తూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకోండి. కొంతకాలానికి పూర్వం చూస్తేనంటే ఒక 10-12 సంవత్సరాలకు పూర్వం చూస్తే చాలా సినిమాలు నాస్తికత్వాన్ని చూపించడానికి, అదేవిధంగా హిందూ ధర్మాన్ని దూషించడానికి, హిందూ ధర్మాన్ని చులకన చేయడానికి తీస్తూ ఉండేవారు. సినిమాల్లో హిందూ ధర్మాన్ని తక్కువ చేసి చూపించడాన్ని ఒక అలవాటుగా, ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఉండేవారు. హీరో బొట్టు పెట్టుకోడు, బొట్టు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కనుక సినిమాలో నాకు ఇవన్నీ నమ్మకం లేదని హీరో చెబుతూ ఉంటాడు. ఈ విధంగా హిందూ ధర్మాన్ని తక్కువ చేసే సినిమాలు వచ్చినటువంటి కాలం అది. హిందూ ధర్మాన్ని గొప్పగా చూపిస్తూ వచ్చినటువంటి సినిమాలు నడుస్తూ ఉన్న కాలం ఇదండి. ఈ సినిమా ఏదైతే ఉందో అఖండ అనేటటువంటిది 2వ భాగం తప్పక ప్రతి ఒక్కరూ చూడాలి అని నా అభిప్రాయం. ఎందుకనంటే దర్శకుడి యొక్క ఉద్దేశము, హీరో యొక్క ఉద్దేశము చాలా సుస్పష్టము. హిందూ ధర్మం యొక్క గొప్పదనము గొప్పగా చెప్పాలి. సినిమా అంతా దాదాపుగా అదేనండి. ఈ సినిమా యొక్క లక్ష్యం మనం చూస్తే, అంటే ఈ అంశాలు చెప్పడం కోసమే ఈ సినిమా తీశారా అనిపిస్తుందండి. చాలా మంచి విషయం. బాలకృష్ణ గారండి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా వారి సినిమాలు మీరు చూస్తే కనుక వారి సినిమాల్లో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు ఒకప్పుడు అంతర్లీనంగా ఉండేవి. ఇప్పుడైతే కనుక ఎంతో బహిరంగంగా, ఎంతో నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నారండి. ఇలాంటి ప్రయత్నాలని మనం ఎంత పొగిడినా కూడా తక్కువే. ఇలాంటి సినిమాలను మనం ఎంత ప్రోత్సహించినా కూడా తక్కువే. అఘోరా అనంటే కనుక అనాగరికుడు, అఘోరా అనంటే కనుక పనికిరాని వాళ్ళు అని చెప్పేసి వామపక్షవాదులు, నాస్తికులు, ఇతర మతస్థులు ఒకప్పుడు ప్రచారం చేశారు బాగా. కానీ అఖండ సినిమా ద్వారా, మొట్టమొదటి భాగం ద్వారా అఘోరాలు అనంటే కనుక సమాజానికి దూరంగా ఉంటూ విశ్వ కళ్యాణం గురించి ఎల్లప్పుడూ కూడా తప్పించేవారు అని అర్థం వచ్చేట్టుగా ఈ 2 సినిమాలు కూడా వచ్చాయండి. వాస్తవం కూడా అదే. అఘోరాల వేషం వేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. నిజమైనటువంటి అఘోరాలు, నిజమైనటువంటి నాగా సాధువులు, వీళ్ళు జనానికి దూరంగా, సమాజానికి దూరంగా ఉంటూ తపస్సు చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, ఎప్పుడు సమాజానికి అవసరమైతే అప్పుడు బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటారండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో అసలు హైందవం అనేటటువంటి ఒక పాట ఉంటుందండి. నిజంగా చాలా అద్భుతమైనటువంటి పాట. అలాంటి పాట సినిమాలో పెట్టాలి అని దర్శకుడు అనుకోవడం కావచ్చు, కథానాయకుడు ఒప్పుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదండి. కొంతమంది సంగీత దర్శకులు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పాటలైతే
మేము అసలు సంగీతం ఇవ్వము అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంగీత దర్శకుడు కావచ్చు, కథానాయకుడు కావచ్చు, అలాంటివేమీ లేకుండా అందరూ కూడా సమైక్యంగా హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటి చెబుతూ తీసినటువంటి సినిమా ఇది. బాలకృష్ణ గారు గతంలో ఒక సినిమాలో అనుకుంటారండి, బ్రాహ్మణుల గొప్పదనాన్ని కూడా ఆయన చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. ఆయన బయట మనం చూసినప్పుడు కూడా దాదాపుగా బొట్టు పెట్టుకుని ఉంటాడు. ఆయన ధర్మం గురించి మాట్లాడడానికి ఆయన ఎక్కడా కూడా ఆలోచించినటువంటి సందర్భం లేదండి. ఒకానొక సందర్భంలో వాగర్థావివ సంపృక్తో వంటి శ్లోకాలు ఆయనకు వచ్చినంతలో చెబుతారు. చాలామంది వాటిని తప్పుపడుతూ ఉంటారు, లేకపోతే ట్రోల్ చేస్తూ ఉంటారు, హాస్యం చేస్తూ ఉంటారు. నేనైతే అలాంటి తప్పు ఎప్పుడు చేయను. అలాంటి పిచ్చి పనులు నాకు నచ్చవండి. ఎంతో భక్తి శ్రద్ధలతో చెబుతున్నారా లేదా, భక్తితో చెప్పడం ముఖ్యం అంతే. నోటి నుండి ఏమొస్తుంది అనేది పరమేశ్వరుడి ఇచ్ఛ. భక్తి ఉందా లేదా, మన ధర్మం పట్ల వాళ్లకు శ్రద్ధ ఉందా లేదా, ఇది మనం చూడాల్సినటువంటి అంశం అండి. డిఆర్డిఓకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ స్పృశించి భారతదేశం యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి ఎంతో తపన పడ్డాడు దర్శకుడు. ఎంతో కష్టపడి సాధన చేసి మరీ చెప్పారు బాలకృష్ణ గారండి. ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి. మనం ప్రోత్సహిస్తే మరింత మంది ఇలాంటి సినిమాలు తీయడానికి ఇష్టపడి ముందుకు వస్తూ ఉంటారు. శివుడికి సంబంధించినటువంటి పాటలు కావచ్చు, అదేవిధంగా ధర్మానికి సంబంధించినటువంటి డైలాగులు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలను దర్శకుడు మన ముందుకు తీసుకువస్తాడండి. మనం చెప్పుకునేవి ఎప్పుడూ కూడా సినిమా రివ్యూలు కాదు, దృష్టిలో పెట్టుకోండి. ఆయన ఎలా యాక్ట్ చేశాడు, ఈయన ఇలా చేశాడు అని మనం ఎప్పుడు చెప్పుకోము. మనం సినిమా యొక్క ఉద్దేశం ఏమిటి అనేది చెప్పుకుంటామండి. సినిమా యొక్క ఉద్దేశం ముఖ్యం, దర్శకుడి మనోగతం ముఖ్యం, కథానాయకుడి యొక్క మనోగతం ముఖ్యం. వీళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టే నేను మాట్లాడతానంతే. అది హిట్టా ఫ్లాపా ఇవన్నీ కూడా నాకు అనవసరం అండి. నేను వాటి గురించి నేను పట్టించుకోను, వాటి గురించి నేను చర్చించను. నేను చర్చించేది నా ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి నువ్వు గొప్పగా చూపించావా, నేను ఇంకా గొప్పగా చెబుతాను. సనాతన ధర్మాన్ని నువ్వు విమర్శించావా, నేను ఇంకా గట్టిగా విమర్శిస్తాను. అంతే తప్ప నాకు సినిమా వాళ్ళంటే నాకు ఎల్లప్పుడూ కూడా ద్వేషం కానీ అదే విధంగా ప్రేమ కానీ ఉండదండి. తాజాగా మాత్రం అండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు ఎప్పటి నుండో మనం చూసుకుంటే ఈ విధంగా సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేటటువంటి కథానాయకులు బాగా పెరిగారండి. ఎంతో ధైర్యంగా చెబుతూ ఉన్నారు, నిర్మోహమాటంగా నిస్సందేహంగా చెబుతూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి అండి సినిమాల్లో చెప్పాలంటే ఎన్ని విషయాలు చెప్పొచ్చోనండి. అసలు చెప్పవలసినటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి పూర్వకాలంలో వచ్చినటువంటి సినిమాలు అంటే 10-12 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి సినిమాల్లో హిందూ ధర్మాన్ని చులకన చేసి చూపించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ వచ్చారండి. 8 మంది బాల బ్రాహ్మణుల్ని బలి ఇవ్వడం అనేటటువంటి సన్నివేశం ఉంటుంది. అక్కడ బాలకృష్ణ గారు వచ్చి కాపాడడం అనేటటువంటిది ఉంటుంది. అంటే బ్రాహ్మణులు బాధితులు చాలా సందర్భాల్లో అనే అంశాన్ని కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడని నాకు అనిపిస్తూ ఉన్నదండి. ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు ఫలానా క్రౌర్యాలకు బాధ్యులు, ఫలానా వివక్షకు బాధ్యులు అని చెప్పేసి తెగ ఒదరగొడుతూ ఉంటారు. బ్రాహ్మణులు బాధితులు అత్యధిక కాలంలో దృష్టిలో పెట్టుకోండి. బ్రాహ్మణుడు సుఖపడింది ఎప్పుడు, బ్రాహ్మణుడు సింహాసనాన్ని ఎక్కింది ఎప్పుడు. పరశురాముడు 21 సార్లు మొత్తం భూమి మీద దండయాత్ర చేసి మొత్తం సమస్త భూమిని కూడా ఆయన జయించుకున్న తర్వాత ఆయనకే మొత్తం అధికారం ఉన్నప్పటికీ, సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి హక్కు ఉన్నప్పటికీ సప్తఋషులు ఈ పని నీది కాదు, ఇది బ్రాహ్మణుల పని కాదు, కావున నువ్వు సంపాదించినటువంటి భూమిని మాకిచ్చేసి నువ్వు హిమాలయాలకు వెళ్ళు, ఈ యొక్క సింహాసనం మీద ఎవరిని కూర్చోపెట్టాలి, ఎవరి చేత పాలింపజేయాలి అని మేము చూసుకుంటామని చెప్పేసి సప్తఋషులు చెప్పడం, ఆ తరువాత ఒక క్షత్రియుణ్ణి రాజుగా అభిషేకించడం, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి కథ అండి. అదేవిధంగా హిందూ ధర్మం అనేది ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైనటువంటి ధర్మం. గంగా నది గొప్పది అని మనం చెబుతూ ఉన్నాము అని అంటే కనుకనండి, గంగా నది గొప్పది కాబట్టే చెబుతూ ఉన్నాం. నేను పెద్దల ద్వారా ఒక సంఘటన విన్నానండి. ఒకానొక సందర్భంలో కాశీ మహారాజు లండన్ వెళ్లాల్సి వచ్చింది. లండన్ వెళ్లాల్సి వస్తే ఆయన ఏం చేశాడంటే, మొత్తం పడవ ప్రయాణం కాబట్టి 2-3 నెలలు లేదా 6 నెలల వరకు వెళ్ళి రావడం ఇదంతా కూడా పడుతుంది, నేను గంగ నీరు తప్ప ఇంకా ఏ నీరు కూడా నేను తాగను అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, మహారాజు గారు కాబట్టి పడవల నిండా వెండి గంగాళాల్లో గంగ నీటిని
పట్టుకుని బయలుదేరారండి. బయలుదేరి మొత్తం 4-5 నెలలు కూడా ఆయన లండన్కు వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఆ వెండి గంగాళాల్లో ఉన్నటువంటి గంగ నీటినే తాగి జీవించాడు ఆయన. ఆ గంగా నీటిలో చిన్న బ్యాక్టీరియా రావడం కానీ, చిన్న హానికరమైనటువంటి వైరస్సులు చేరడం కానీ జరగనే లేదు. అప్పుడు ఇంగ్లీష్ వాళ్లకు గంగ నీరు ఎంత గొప్పదా, అంత మాత్రమే కాకుండా వెండి పాత్రలు ఇంత గొప్పగా బ్యాక్టీరియా రాకుండా అరికడతాయా అని చెప్పేసి వాళ్ళు పరిశోధనలు చేసుకున్నారండి. ఆ తర్వాత గంగనీటి గొప్పతనము, వెండి పాత్రల యొక్క గొప్పతనము వాళ్లకు అర్థమైంది. ఆ విధంగా గంగా నీరు మీరే తీసుకుని వచ్చి ఇంట్లో ఒక గాజు సీసాలో పెట్టి చూడండి. స్వచ్ఛంగా ఉన్నటువంటి గంగా నీటిని 6-7 నెలలు, సంవత్సరం వరకు కూడా ఎంతో స్వచ్ఛంగానే ఉంటాయండి ఆ నీరు. అది గంగా నీటి యొక్క గొప్పదనం. ఇప్పటికీ కూడా గంగా నది నీటిపై అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. గంగ పవిత్రమైనది, గంగ మన యొక్క పాపాలను పోగొడుతుంది అంటే మన వాళ్ళు ఉత్తినే చెప్పలేదు, దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మన ఆచారాలు కూడా, మన పూర్వీకులు చేసేటటువంటి తపస్సులు, మహర్షుల యొక్క ఆవిష్కరణలు, రామాయణం నుండి నేను దీన్ని ఆదర్శంగా తీసుకున్నాను, బల అతి బల అనేటటువంటి మంత్రాల అంశాన్ని ఇందులో ఒక చోట చెప్పిస్తారు. ఈ విధంగా దర్శకుడు, కథానాయకుడు ఇద్దరూ కూడా ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా సనాతన ధర్మ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి సినిమాలను మనం తప్పక ప్రోత్సహించాల్సిందే. తండోపతండాలుగా ఈ సినిమా హిందువులు చూడాల్సిందే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే మీరు చూస్తే కనుక మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు చూడకపోతే మీరు చూస్తున్నారో లేదో కూడా చెప్పండి. మొత్తం స్కూళ్ళ పిల్లలు కూడా వెళ్ళి చూస్తూ ఉండాలండి. తద్వారా హిందూ ధర్మం పట్ల ఒక కనీస అవగాహన అయినా కూడా పిల్లలకు వస్తుందండి. స్వస్తి.